వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. డోన్ పట్టణ ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో జిల్లా స్థాయి జూనియర్ కబడ్డీ కోచింగ్ క్యాంపును డోన్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లతో దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా క్రీడల్లో మంచి ప్రతిభ కనపరచాలని డీఎస్పీ అన్నారు. విద్యుత్తో పాటు క్రీడల వల్ల కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు డీఎస్పీ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలకు కావలసిన సదుపాయాలను తమ దృష్టికి వ్యాయామ ఉపాధ్యాయులు తీసుకొని వస్తే సహకరిస్తామని డీఎస్పీ అన్నారు. ఈ కబడ్డీ కోచింగ్ అనంతపురం జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థులు పాల్గొంటారని ప్రభుత్వ పీఈటీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, రూరల్ సీఐ రాకేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రి కె హరికిషన్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, ప్రభుత్వ పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఇంత ప్లేస్ ఉందనేది తెలియదు. సార్ గుర్తించి ఇక్కడ మంచి ఇంతమంది ఈ గ్రౌండ్ని కలకల ఆడుతుందంటే సార్ ఒక పుణ్యమే ఈరోజు, ఆయన కష్టమే ఈరోజు మనం అంతా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ మనకి ఎక్కడో కలిసి స్కూల్లో సరిగా లెవెల్ లేకోకుండా కొద్దిగా అకామిడేషన్ ప్రాబ్లం అయ్యి హాస్టల్ పెడితే ఫుడ్ సరిగ్గా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఈరోజు సార్ యొక్క కృషితో మనందరము హ్యాపీగా మీ ఎట్లా మీకు అకామిడేషన్ ఎట్లా బాగుందమ్మా? బాగుందా? నెక్స్ట్ ఏమన్నా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తెలియజేయండి. ఇంకోటి సార్ మనకి ఇప్పుడు ఇద్దరు నేషనల్స్ పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు సార్. ఇప్పుడు నేషనల్స్ లేదమ్మా, ఇద్దరు నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు కదా అందరూ కాదు. ఇద్దరు ఈ సంవత్సరం ఇద్దరు నేషనల్స్ ఆడొచ్చినారు సార్, ఏపీకి ఆడొచ్చినారు. అందరూ కోర్టు ఆడొచ్చినారు. కాబట్టి బాగా కృషి చేసి ఈ కార్యక్రమం గురించి పెద్దలు గౌరవనీయులు డిఎస్పీ సార్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారాలు. చిరంజీవి కూడా మేము కూడా మీ మాదిరే పేదరికంలోకి వచ్చి చదువుకొని తర్వాత ఉద్యోగాలు తెచ్చుకున్నాం. మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ వెళ్ళాం. 1వ తరగతి నుంచి పీజీ వరకు అందరూ కూడా మేము గవర్నమెంట్ స్కూల్ అక్కడ చదివి అక్కడ ఆడుకొని ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది. ఈ అమ్మాయిలు ఇద్దరు చెప్పారు కదా, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కారణం ఏమంటే స్పోర్ట్స్ కోటా ఇప్పుడు ఎంత అయింది ఆంధ్రప్రదేశ్లో? 3 5 2 ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు 3 అయింది. సో 3% అంటే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ పడితే 100 పోస్టుల్లో 3 పోస్టులు ఎవరికి? స్పోర్ట్స్ కోటా కింద ఉంటుంది. కాబట్టి ఈజీనా కాదా జాబ్ కొట్టడం? చెప్పండి. ఆడాలా, చదువుకోవాలా, రెండు ఉండాలి. గేమ్స్ ఒక్కటే ఆడి చదువు మనస్తే ఏమవుతుంది? ఎగ్జామ్ పాస్ కాదు. చదువుకొని గేమ్స్ ఆడకపోతే ఏమవుతుంది? అందరూ చదువుతారు, వాళ్ళు మనం ఉంటాం అంతే. అర్థమైందా? చదువు గేమ్స్ రెండు ఉండే వాళ్ళకి ఉద్యోగం చాలా సులభంగా వస్తుంది. అది మర్చిపోదు. అర్థమైందా? మీరు చదువుకొని ప్లస్ ఆడడం వల్ల జీవితంలో కూడా గట్టిగా నిలబడతారు. మేము మా పొజిషన్లో చూస్తున్నాం. చాలా వరకు పిల్లలు వాళ్ళు 2వ తరగతి 3వ తరగతికి వచ్చే లోపల ప్రైవేట్ స్కూలు, హాస్టల్, తర్వాత ఇంటర్మీడియట్ హాస్టల్, డిగ్రీ హాస్టల్, ఇంటికి పోతే మొబైల్ ఫోను, ఆ నుంచి మా ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు అద్దాలు, లావ్ అయిపోవడము, గేమ్స్ లేదు. జీవితంలో ఏమంటే పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు కూడా ఉండలేరు. కష్టం అబ్బా నాకు నచ్చలేదు నాకు వాళ్ళ ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి.
అదే మీరైతే